కడప జిల్లాలో జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు తీవ్ర ఆరోపణలతో కుదిపేశాయి. వైఎస్ఆర్సీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ అధికార పార్టీ టీడీపీపై ఘాటు విమర్శలు చేశారు. మంగళవారం జరిగిన పోలింగ్ లో టీడీపీ గూండాలు, పోలీసులు కలసి రిగ్గింగ్ చేశారని ఆయన ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు తోసేయడం, ఇళ్ల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఓటర్లను భయపెట్టడం జరిగిందని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెప్పించి దొంగ ఓట్లు వేయించారని విమర్శించారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేసి రికార్డింగ్ అడ్డుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ పులివెందుల మండలంలో జరిగిన లాఠీచార్జ్ ప్రాంతంలో ఉద్రిక్తతను పెంచిందన్నారు. పోలింగ్ కేంద్రాల పూర్తి వీడియో రికార్డింగ్ ను ప్రజలకు విడుదల చేయాలని, ఓటర్లను అడ్డుకున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గుండాలను రప్పించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో రీ-పోలింగ్ నిర్వహించాలని స్పష్టంగా తెలిపారు. రాజకీయం మీ చుట్టూ తిరగాలి గాని అదేంటి రాజకీయం, ఈ రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతా ఉంది. ఏది మీరు అవహేళన చేసినటువంటి ఆ 11 స్థానాలు కలిగినటువంటి వైసీపీ చుట్టూ ఈ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతా ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతా ఉంటే ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీరు దిగజారిపోయినా నిన్న ఎన్నికకి. అదొక గిఫ్టా? నాకు అర్థం కాదు. అదేదో పెద్ద క్వాలిఫికేషన్లా మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా. మీరు పునాదులు వేస్తున్నటువంటి మళ్ళా ఈ ఫ్యాక్షన్ ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితిని లోకేష్ గారు మీరే తీసుకొని వస్తున్నారు. పార్ట్నర్ రేపు దండం పెట్టుకోండి మీరు. థ్యాంక్ యూ. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడని నిన్న మీరు నిరూపించారు. ఎస్, ఎవడు ఓటాడు వేసుకున్న పద్ధతిని పోయి ఇంత అరాచకం చేస్తేనే కానీ మీరు గెలవలేనట్టు డిక్లేర్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. అవునా కదా? అంటే పులివెందుల్లోకి ఎన్నికలకు వెళ్ళడం అన్న అంత అసాధ్యం కాదు, అంతటి ఈజీ కాదు అన్న విషయాన్ని మీరు తెలియజేశారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు. వెరీ గుడ్, శభాష్. మీరు లేపిన సంస్కృతి కదా. మొక్కుకోండి నెక్స్ట్ కూడా మీ ప్రభుత్వమే రావాలని. పొరులండాలు ఎట్టండి, నెక్స్ట్ కూడా మీ ప్రభుత్వమే రావాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయనే అన్నారు, మీరు దీన్ని ఆపకపోతే దెబ్బ తిన్నోడు మనసులో బలంగా నాటుకుంటుంది. అది దెబ్బ తగిలినోడికే తెలుస్తుంది ఆ బాధ. ఆనాడు మన శిల్పా మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ జరిగింది కదా, అప్పుడు ఒక మాట అన్నారు ఆయన, కొట్టారు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతామని చెప్పేసి. కానీ ఈసారి తగిలే దెబ్బ ఎవడు ఊహకు అందదండి. ఎస్, మేము కొడతాం.